హాయ్ అండి, వెల్కమ్ టు సాయిశ్రీ ఫ్యాషన్స్. ఈరోజు వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి డాట్స్ ఎలా వేయాలో చూపిస్తాను. కింద వచ్చేసి మనం 2 డాట్స్ అయితే పెట్టుకుంటాం కదా, అక్కడ సెకండ్ డాట్ మీద ఫోల్డ్ చేసి ఫస్ట్ డాట్ మీద నుంచి ఈ విధంగా స్టిచ్ అయితే రావాలండి. ఎగ్జాక్ట్లీ 2 డాట్స్ పెట్టుకుంటాం మనం కటింగ్ చేసేటప్పుడు. సెకండ్ డాట్ ఫోల్డింగ్, ఫస్ట్ డాట్ మీద నుంచి స్టిచ్ రావాలి. ఈ విధంగా సైజ్ బ్లౌజ్కి ఎంత ఉందో సేమ్ అంతే మార్క్ చేసుకొని ఆ విధంగా డాట్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ దగ్గర ఉన్న డాట్ వేసుకున్నాం. ఫ్రంట్ డాట్కి ఆపోజిట్లో వస్తుంది ఈ డాట్. ఫ్రంట్ డాట్కి ఆర్మ్ డాట్కి మిడిల్లో 2 ఇంచెస్ అయితే గ్యాప్ ఉండాలి. ఇప్పుడు వచ్చేసి ఉక్సు పట్టి సైడ్ మిడిల్లో ఫోల్డ్ చేసుకొని చిన్నగా ఒక 2 ఇంచెస్ అయితే ఒక హాఫ్ ఇంచ్ డాట్ అయితే వేసేసుకున్నాము. అయిపోయింది అంతే. నెక్స్ట్ వచ్చేసి ఇంకో పార్ట్ ఉంటుంది కదా ఫ్రంట్ పార్ట్, సేమ్ అది కూడా అంతే. సెకండ్ డాట్ మీద ఫోల్డ్ చేసి ఫస్ట్ డాట్ మీద నుంచి స్టిచ్ రావాలి. కటింగ్ వీడియో చూస్తే అర్థమవుతుంది ఎలా డాట్ పెట్టుకోవాలనేది. ఇప్పుడు ఆల్రెడీ మనం ఒక ఫ్రంట్ పార్ట్కి అయితే వేసుకున్నాం కదా డాట్స్, సేమ్ అదే మెజర్ పెట్టుకొని దీనికి కూడా వేసేసుకున్నాము. ఫస్ట్ ఫ్రంట్ డాట్, తర్వాత ఆపోజిట్లో చంక రౌండ్ డాట్. ఇది కూడా అంతే, హాఫ్ ఇంచ్ కూడా లేదు, పావు ఇంచ్ మాత్రమే పెట్టుకోవాలి. ఫ్రంట్ డాట్కు దీనికైతే 2 ఇంచెస్ అయితే కంపల్సరీ ఉండాలి డిఫరెన్స్. సేమ్ ఇటు సైడ్ కూడా అంతే, పావు ఇంచుతో వేసేసుకోవాలి డాట్. సైజ్ బ్లౌజ్కి ఎంత పొడవు ఉందో సేమ్ అంతే వేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ తేడా వస్తుంది. కొందరికి డాట్స్ పొడవు ఉంటాయి, కొందరికి డాట్స్ పొట్టిగా ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ డాట్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ మీదకి ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. మనం షేప్ పట్టి యాడ్ చేసుకున్నప్పుడు అది డాట్ అనేది మనకి దాంట్లో వెళ్ళకుండా మళ్ళీ మనం మెజర్ చేసుకోవాలంటే మనకి డాట్ పొడవు కావాలి కాబట్టి ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసుకున్నాం. ఇంతేనండి, సింపుల్. ఫ్రంట్ పార్ట్కి డాట్స్ ఈజీగా అయితే వేసేసుకోవచ్చు.